దాదాపు 40-50 రోజుల తర్వాత తెలుగులో హీరోలు తెలిసిన 3 మీడియం సినిమాలు విడుదలయ్యాయి. దీంతో తెలంగాణ ప్రాంతంలో మూతపడిన థియేటర్లు అన్ని తెరుచుకున్నాయి. ఇందులో ప్రధానంగా మాస్కదాస్, విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ నటించిన గమ్ గమ్ గణేశ, కార్తికేయ నటించిన భజే వాయువేగం సినిమాలు విడుదలయ్యాయి. ఈ 3 సినిమాల ట్రైలర్స్ బాగుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. గత శుక్రవారం ఈ 3 సినిమాలు విడుదలయ్యాయి. ఈ 3 సినిమాల కలెక్షన్స్ ఒకసారి మనం చూద్దాం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయానికి వస్తే విశ్వక్సేన్ మరియు నేహా శెట్టి హీరోయిన్లుగా నటించారు. అంజలి మరో కీలకమైన పాత్రలో నటించింది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశి మరియు సాయి సౌజన్య నిర్మించారు. విడుదలైన మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ పై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మాస్కదాస్ ఈ చిత్రాన్ని నిలబెట్టే ప్రయత్నం అయితే చేశారని చెప్పాలి. కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఈ చిత్రం అదరగొట్టిందని చెప్పాలి. 3 రోజుల్లో ఈ చిత్రం 8.2 కోట్ల షేర్, అదేవిధంగా 14.8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం మరో 3 కోట్లు సాధిస్తే క్లీన్ హిట్ అవుతుంది. రేపు సోమవారం వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. భజే వాయువేగం కార్తికేయ హీరోగా, ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలైన మొదటి ఆటతోనే ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ మొదటి రోజు ఈ చిత్రానికి అనుకున్నంత మేర కలెక్షన్స్ రాలేదని చెప్పాలి. మొదటి రోజు ప్రేక్షకులు చాయిస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మీదనే ఉండడంతో ఈ సినిమా కలెక్షన్స్ తగ్గాయి. కానీ సినిమాకి భారీ హిట్ టాక్ రావడంతో రెండవ రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజుతో పోలిస్తే దాదాపు 50% వరకు పెరిగాయి. మొత్తం మీద 3 రోజుల్లో ఈ సినిమా 2.5 కోట్ల షేర్ మరియు 4.8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సినిమాకి వచ్చిన హిట్ టాక్ కి కలెక్షన్స్ కి అసలు సంబంధమే లేదనిపిస్తుంది. సరైన ప్రమోషన్ లేకపోవడం వల్ల ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకోలేదని అనిపిస్తుంది. సినిమాకు హిట్ టాక్ రావడం వల్ల మౌత్ టాక్ తో అయినా కలెక్షన్స్ వస్తాయో లేదో చూడాలి. గమ్ గమ్ గణేశ సినిమా విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా నటించారు. ఉదయ్ భూమిశెట్టి దర్శకత్వం వహించారు. బేబీ సినిమాతో కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆనంద్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని మన ముందుకు వచ్చారు. విడుదలైన మొదటి షోకే పర్వాలేదు అనే టాక్ వచ్చింది. ఈ సినిమాలో కామెడీ బాగుండటంతో మంచి టైం పాస్ మూవీగా ప్రేక్షకులు చెప్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి మాస్ సినిమా పోటీలో ఉండడంతో ఈ సినిమా కలెక్షన్స్ కొంతమేర తగ్గాయి. మొత్తం మీద ఈ సినిమా 3 రోజుల్లో 2.1 కోట్ల షేర్, అదే విధంగా 3.9 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 5.5 కోట్లు చేసింది. మరో 3.4 కోట్లు వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. ఈ 3 సినిమాలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి డివైడ్ టాక్ వచ్చింది. అయినా కూడా కలెక్షన్స్ పరంగా అదరగొట్టిందని చెప్పాలి. ఈ రోజు సోమవారం వర్కింగ్ డే కావడంతో ఏ సినిమా కలెక్షన్స్ పెరుగుతాయో చూడాలి. సోమవారం కలెక్షన్స్ ఏ సినిమాకి ఎక్కువ వస్తే ఆ సినిమా రాబోయే రోజుల్లో మరింత కలెక్షన్స్ రాబడుతుంది.